వైసీపీ నేత బొల్లా బ్రహ్మనాయుడు ఇప్పుడు ఈ పేరు వింటే మహిళా లోకం అగ్గి మీద గుగ్గిలమవుతోంది. స్త్రీలను గౌరవించే మన సంప్రదాయానికి తూట్లు పడుస్తూ తెలుగింటి ఆడపడుచులను అవహేళన చేశారు. దీంతో నారీ లోకం కథం తొక్కింది. వెంటనే క్షమాపణ చెప్పాలంటూ బొల్లా బ్రహ్మనాయుడు పైశాచికత్వ ధోరణిని ఎండగడుతున్నారు. ఆయన ఓ ప్రజా ప్రతినిధి. నోరు తెరిస్తే కాంట్రవర్సీకి కేరాఫ్ గా మిగిలిపోతారు. ఇక మైక్ కనిపిస్తే తనని తాను మర్చిపోయి విమర్శలకు కేంద్ర బిందువుగా మారిపోతారు. ఆయనే పల్నాడు జిల్లా వినుకొండ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు. వైసీపీ పిలుపు మేరకు ఎక్సైజ్ కార్యాలయం వద్ద నిర్వహించిన ధర్నా సందర్భంగా బొల్లా బ్రహ్మనాయుడు నోరు జారారు. ఆడవాళ్లందరూ మందు తాగుతున్నారు, తమ అసలు ప్రవర్తనను ప్రజలకు చూపిస్తున్నారంటూ అనుచిత వ్యాఖ్యలు చేసేశారు. ఇంకే ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఆడవాళ్ళు అందరూ కూడా అన్ని విధాల మందు దాగి వాళ్ళ ప్రవర్తనలు అవన్నీ కూడా ప్రజలకి తెలియపరుస్తున్నారు, ప్రజలు తెలుసుకుంటున్నారు. బొల్లా బ్రహ్మనాయుడు మహిళలపై చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. మహిళలను తాగుబోతులుగా అభివర్ణించి వారిని కించపరిచారంటూ మహిళా లోకం భగ్గుమంటోంది. ఏపీ మహిళా కమిషన్ రాయపాటి శైలజ బొల్లా వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయ విమర్శల్లో మహిళలపై దిగజారుడు వ్యాఖ్యలు సిగ్గుచేటంటూ మండిపడ్డారు. మహిళలు తాగుబోతులన్నా బ్రహ్మనాయుడు వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణిస్తున్నామన్నారు. ఈ దిగజారుడు మాటల వల్ల మహిళల పట్ల ఆయనకున్న చులకన భావన అర్థమవుతుంది. మహిళలను అవమానపరిచినందుకు బహిరంగ క్షమాపణ చెప్పాల్సిన నైతిక బాధ్యత ఆయన మీద ఉంది. ప్రజాప్రతినిధుల మాటలు ప్రజలు ఆదర్శవంతంగా తీసుకునే విధంగా ఉండాలి తప్పితే ప్రజలు అసహ్యించుకునే విధంగా ఉండకూడదు. సంస్కారవంతులు ఎవరు కూడా ఇలాంటి మాటలు మాట్లాడరు. అసలు వైసీపీ డిఎన్ఏలోనే మహిళలను కించపరిచే విధానం ఉందన్నారు గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి. బొల్లా బ్రహ్మనాయుడు తక్షణమే బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఒక బ్రహ్మనాయుడు గారు కాదండి, ఈ రోజు నేను చూస్తున్నాను వైసీపీ నాయకుల ప్రవృత్తి, వాళ్ళ డిఎన్ఏలోనే మహిళల పట్ల ఒక నిబద్ధత లేదు, లేదంటే ఒక గౌరవ మర్యాదలు లేవు. అడుగడుగున ఇలాంటి సంఘటనలు మేము చవి చూస్తూనే ఉన్నాము. మహిళలు నిజంగా ఎన్ని రకాలైన అవమానాలు, ఎన్ని రకాలైన మాటలు వాళ్ళ నోట్లో నుంచి వినాల్సి వస్తుంది అని అంటే నిజంగా వీళ్ళ మన పరిపాలించింది, వీళ్ళ నిజంగా అక్క చెల్లెళ్ళు, అన్నతమ్ముళ్ళు, మా ఆడపడుచులు అని చెప్పి మాట్లాడి ఓట్లు వేసుకుంది అని ఈరోజు మనం అందరం కూడా ప్రశ్నించాల్సిన పరిస్థితికి తీసుకొచ్చారు. మహిళలు తాగేసి ఏది పడితే అది మాట్లాడుతున్నారు అనే ఒక మాట నిజంగా అది ఖండించాల్సిన విషయం. ఆయన వెనక్కి తీసుకొని యావత్ మహిళా లోకానికే క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు కథం తొక్కారు. బొల్లా బ్రహ్మనాయుడు మహిళలను కించపరుస్తూ చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకునేంత వరకు ఉద్యమిస్తామన్నారు. బ్రహ్మనాయుడు, అరే నువ్వేం మాట్లాడుతున్నావు? నువ్వు మద్యం దాగి, నువ్వు కల్తీ మద్యాలు తయారు చేసుకుంటా, నువ్వు మద్యం దాగి ఈరోజు మహిళలను కించపరిచే విధంగా నువ్వు మాట్లాడుతున్నావు. నిన్ను చెప్పు తీసుకొని కొట్టే రోజుల దగ్గరకు వచ్చాయి. మద్యం దాగి మహిళలు మాట్లాడుతున్నారు అంటే మీ ఇంట్లో మీ భార్య, మీ కూతుళ్ళు తాగుతున్నారా అని నేను బ్రహ్మనాయుడు గారిని అడుగుతున్నారు. మీ ఇంట్లో వాళ్ళు తాగి మాట్లాడుతున్నారేమో, మీరు అది నేర్పుతున్నారేమో సంస్కృతి. అప్పుడు ఎదుటి వాళ్ళని మాట్లాడండి. మీరు నోరు ఒళ్ళు రెండు దగ్గర పెట్టుకొని మాట్లాడితే బాగుంటదని హెచ్చరిస్తున్నారు. నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది అనే సామెత వైసీపీ శ్రేణులు ఎప్పుడు అర్థం చేసుకుంటారో తెలియటం లేదంటున్నారు తెలుగు మహిళలు. రాజకీయంగా విమర్శ, ప్రతి విమర్శలు సహజమేనని, అయితే దిగజారుడు వ్యాఖ్యలతో మహిళలను కించపరిచే విధంగా మాట్లాడితే నోటితో సమాధానం చెప్పమని బొల్లా బ్రహ్మనాయుడికి నారీ లోకం హెచ్చరించింది. డౌన్ డౌన్ బొల్లా బ్రహ్మనాయుడు, డౌన్ డౌన్ బొల్లా.